ఒక ఘోరమైన విషాదం, దాని గురించి మనం ఒకసారి మాట్లాడుకుందాం. ఒక్కసారిగా జరిగిన విమాన ప్రమాదం దేశాన్ని ఉలిక్కి పడేలా చేసింది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఎందుకంటే ఈ ఫ్లైట్ గురించి మాట్లాడుకుంటే అహ్మదాబాద్ నుంచి లండన్కు బయలుదేరిన ఎయిర్ ఇండియాకు చెందిన బోయింగ్ 787-8 విమానం టేక్ ఆఫ్ అయిన కేవలం 5 నిమిషాల్లోనే కుప్పకూలిపోయింది. ఒక్కసారిగా మంటలు, అసలు ఏం జరుగుతుందో కూడా అర్థం కాని పరిస్థితి. భయంకరంగా పేలుడు సంభవించింది. చుట్టూ దట్టమైన పొగ. ఆ దృశ్యం చూసిన వారు ఇప్పటికీ దాన్ని మర్చిపోలేరు. మనం యూట్యూబ్లో చూస్తూనే ఉంటాం. మనకి ఇప్పుడు మన వాళ్ళు ప్లే చేస్తారు, ఒకసారి చూడండి. ఎంత దారుణంగా ఉందంటే ఈ విమానం మొత్తంలో 242 మంది ప్రయాణికులు ఉన్నారు. అందులో 169 మంది మన భారతీయులు. సరే, ఒక 53 మంది బ్రిటన్ పౌరులు ఉన్నారు, 7 మంది పోర్చుగీస్ వారు ఉన్నారు, అలాగే ఒక కెనడా పౌరుడు కూడా ఉన్నారు. అయితే ఎంతమంది ఏ ప్రాంతానికి చెందిన వాళ్ళు ఉన్నారు అనేది తీసి పక్కన పెడితే అందులో ప్రయాణించేవారు ప్రాణాలు కోల్పోయారు. ఏదైనా సరే అదొక్కటి మనం ఆలోచించాలి. అందులో ఒకతను ప్రాణాలతో బయటపడ్డాడు. అతను దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాం. అతను బ్రిటన్ పౌరుడైన రమేష్ విశ్వకుమార్ అనమాట. 38 ఏళ్ళు ఉంటాయి అతనికి. తీవ్రంగా గాయపడ్డాడు. ఎమర్జెన్సీ ఎగ్జిట్ ద్వారా అనుకోకుండా బయటపడ్డాడు. ఒకసారి కారణ జన్ముడు అనుకోవాలో ఇంకా ఏదైనా కానీ అసలు అతని పరిస్థితి ఎలా ఉంటుందో మనం ఊహించడానికి కూడా వర్ణాతీతంగా ఉంటుంది. అయితే వాళ్ళ బ్రదర్ విషయానికి వస్తే అతను కూడా అందులోనే జర్నీ చేస్తున్నాడు. అతను కూడా ఆ విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. అతని సోదరుని కాపాడుకోలేకపోయాడు. సరే, ఆయన ఒకే కుటుంబానికి సంబంధించిన వారు కాబట్టి ఒక రకంగా ఉంటుంది. కానీ అందులో దేశ విదేశాలకు సంబంధించిన వాళ్ళు చాలామంది ప్రాణాలు కోల్పోయారు. అభంశుభం తెలియని డాక్టర్స్ చాలామంది ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు లంచ్కి అని చెప్పి వచ్చి వాళ్ళు లంచ్ చేస్తుండగా ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితుల్లో జస్ట్ నార్మల్గా మాట్లాడుకుంటూ ఉన్నారేమో లంచ్ చేస్తూ. ఇలాంటి ఒక ప్రమాదం జరుగుతుందని వాళ్ళకు కూడా తెలియదేమో. సడన్గా ఒక విమానం హాస్టల్ బిల్డింగ్పై కూలిపోయింది. గట్టిగా పేలుడు శబ్దం వినిపించింది. మంటలు చెలరేగిపోయాయి. అందులో ఉన్న ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి జస్ట్ వితిన్ సెకండ్స్లో. ఈ విషాదం అంతా చూస్తే కన్నీరు పెట్టిస్తుంది దేశాన్ని. సాధారణంగా ఒక ఫ్లైట్ క్రాష్ అయ్యే సమయంలో పైలట్లు చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తారబ్బా. మొదట క్రాష్ అవ్వకుండా ఉండడానికి ప్రయత్నిస్తారు. కానీ క్రాష్ అవ్వడం 100% పక్కాగా అవుతుంది అని అనుకున్నప్పుడు వాళ్ళు ఎలా ఆలోచిస్తారు? జనాలు ఎవ్వరూ లేని ప్రదేశంలో దాన్ని క్రాష్ చేయాలని ప్రయత్నిస్తారు. అయితే ఈ అహ్మదాబాద్లో జరిగిన ఇన్సిడెంట్ ఏదైతే ఉందో అది అలా జరగలేదు. ఒక మెడికల్ కాలేజ్ హాస్టల్పై కూలిపోయింది. దీంతో 20 మంది MBBS స్టూడెంట్లు కూడా ఈ ప్రమాదంలో చనిపోయారు. మధ్యాహ్న సమయం, నేను చెప్పాను కదా, మధ్యాహ్న సమయం భోజనం చేస్తున్నారు విద్యార్థులు. ఏం జరిగిందో తెలియదు, ఇన్సిడెంట్ ఎలా జరిగిందో తెలియదు. కట్ చేస్తే ప్రాణాలు కోల్పోయారు. ఇక ఫ్లైట్ విషయానికి వస్తే ఈ బోయింగ్ 787-8 విమానంలో మొదటిగా క్రాష్ అయిన విమానం కూడా ఇదే. ఎందుకంటే కొన్ని మేజర్ ఇన్సిడెంట్స్ అయితే చాలా జరిగాయి, కానీ ఇంత భారీ స్థాయిలో ప్రాణ నష్టం కానీ ఇంత భారీ మొత్తంలో డ్యామేజ్ అవ్వడం కానీ ఇప్పటి వరకు జరగలేదని చెప్పుకోవాలి. యాక్చువల్లీ ఈ విమానం గురువారం మధ్యాహ్నం 1:10 బయలుదేరాల్సి ఉండగా ఇంకొంచెం ఆలస్యం కావడంతో 1:39 టేక్ ఆఫ్ అవ్వడం జరిగింది. కానీ ఆ టేక్ ఆఫ్ ఆ విమానానికే చివరిదైపోయింది. గాల్లోకి వెళ్ళిన వెంటనే అంటే 140 అరౌండ్ ఆ ప్లేస్ నుంచి టేక్ ఆఫ్ అయ్యింది. అయిన నిమిషాల వ్యవధిలోనే కుప్పకూలిపోవటం, అందులో ఉన్న వారందరూ ప్రాణాలు కోల్పోవడం, అది హాస్టల్ మీద పడి డాక్టర్స్ చనిపోవడం. సో ఈ ఇన్సిడెంట్ అంతా చూస్తే కనుక మేడే అంటూ ఎమర్జెన్సీ సిగ్నల్స్ వచ్చాయి. అయితే ఆ వెంటనే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ను సంప్రదించగా ఆ విమానం నుంచి రెస్పాన్స్ కూడా రాలేదు. కేవలం కొన్ని నిమిషాల వ్యవధిలోనే ఇలా జరిగిపోవడం, ఆ తర్వాత అంటే సిగ్నల్స్ కట్ అయిపోవడం, తర్వాత ఫ్లైట్ కూలిపోవడం. దీనికి సంబంధించి ఫోరెన్సిక్ రిపోర్ట్స్ ప్రకారం కూలిన తర్వాత ఒక పెద్ద శబ్దం, ఫైర్తో పాటు నల్లటి పొగ కనిపించింది. ఇది వీడియోలో కూడా మనం చూడొచ్చు. నిజానికి ఈ నల్లటి పొగ చాలా ప్రమాదకరం. ఎందుకంటే ఏదైనా ఒక ప్రమాదం జరిగిన తర్వాత నల్లటి పొగ వచ్చిందంటే ఆ ప్లేస్లో ఉన్నవారు బతికే అవకాశాలు చాలా తక్కువగా తెలుస్తుంది. సాధారణంగా విమానం క్రాష్ అయ్యే ముందు పైలట్లు ప్రమాద తీవ్రతను తగ్గించడానికి ఏం చేస్తారంటే ఫ్యూయల్ను గాల్లోనే రిలీజ్ చేసేస్తారు. దానివల్ల ఏదైతే ఈ ప్రమాద తీవ్రత ఉంటుందో అది తక్కువగా ఉంటుంది అనమాట. అంటే ట్యాంక్ పేలి దాని నుంచి ఎక్కువ ఫైరు, పొగ ఇవి వచ్చి ఇంకెక్కువ ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరుగుతుంది. కాబట్టి అలా జరగకుండా ముందుగానే వాళ్ళు రిలీజ్ చేసేస్తారు. కానీ ఈ విషయంలో ఈ ప్లేన్ క్రాష్ విషయానికి వస్తే కనుక మనకు అంత టైం లేదు.
అంత నిమిషాల వ్యవధిలోనే జరిగిపోవడంతో జనాలు బతికే అవకాశం కూడా లేకుండా ఈ ఘటన జరిగిందనమాట. ప్లేస్ విషయానికి వస్తే నేను చెప్పాను కదా, బిల్డింగ్ మీద కూలిపోయింది, అది నిమిషాల్లో ప్రకారం జరిగిపోయింది. పైలట్స్కి కూడా అవకాశం లేకుండా పోయింది. అంటే జనాలు లేని ప్లేస్లో దాన్ని ఆ ఫ్లైట్ని దించే అవకాశం కూడా లేకుండా పోయింది. వెంటనే క్రాష్ అయిపోయింది. కాబట్టి ఫ్యూయల్ ట్యాంక్ అప్పటికే అది లండన్ వరకు ట్రావెల్ చేయాలి కాబట్టి కంప్లీట్గా ఫ్యూయల్ని కూడా ఫుల్గా చేశారు. దీంతో ప్రమాద తీవ్రత మరింత ఎక్కువైందని చెప్పుకోవచ్చు అనమాట. ఈ విమానం బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ అనమాట. ఇది ఎయిర్ ఇండియాకు చెందిన ఈ విమానం గత 9 సంవత్సరాలుగా సేవల్లో ఉంది. అయితే రికార్డులు మనం ఒకసారి కూడా చూసుకోవాలి కదా, ఎందుకంటే ఈ రికార్డుల ప్రకారం చూస్తే ఇప్పటివరకు ఈ విమానానికి సంబంధించి ఎటువంటి తీవ్రమైన టెక్నికల్ సమస్య కూడా రాలేదని అంటున్నారు. ప్రమాదం జరిగిన తర్వాత బోయింగ్ సంస్థ, ఎయిర్ ఇండియా, DGCA కలిసి ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని కూడా ఏర్పాటు చేసింది. ఎన్ని దర్యాప్తు బృందాలు చేసినా దానికి సంబంధించి ఏం జరిగింది తెలుసుకుంటారు, కానీ ఇంతమంది ప్రాణాలు కోల్పోయిన తర్వాత ఎన్ని దర్యాప్తు బృందాలు ఎన్ని దర్యాప్తులు చేసినా ఏమన్నా వెనక్కి తెచ్చుకోగలుగుతామా? లేదు కదా. ఇక పైలట్ల విషయానికి వద్దాము. సుమిత్ సబర్వాల్ ఒక పైలట్ అనమాట. ఆయన దాదాపు 8,200 ఫ్లైట్ అవర్స్ అనుభవం ఉంది ఆయనకి. అంటే అన్ని గంటల పాటు ఫ్లైట్ని నడిపిన అనుభవం ఉంది. ఇంకా సెకండ్ పర్సన్ గురించి మాట్లాడుకుంటే మాత్రం అతను సుందర్. ఇతనికి దాదాపు 1100 ఫ్లైట్ అవర్స్ నడిపిన అనుభవం ఉంది. మరి ఫ్లైట్ ఎందుకు కూలిపోయిందంటే ఇప్పటివరకు దీనికి సంబంధించిన సమాధానం లేదు. ఇప్పుడు ఫ్లైట్ విషయానికి వస్తే 9 ఏళ్ల నుంచి టెక్నికల్గా ఎటువంటి ఇష్యూస్ లేవు. అదేవిధంగా పైలట్ల విషయానికి వస్తే అనుభవజ్ఞులైన పైలట్లను ఫ్లైట్ నడుపుతున్నారు. అంత బాగుంది. మరి ప్రమాదం ఎలా జరిగింది? దీనికి సంబంధించి దర్యాప్తు బృందాలు దర్యాప్తును కొనసాగిస్తున్నాయి. అయితే ఈ సమయంలో రన్వేపై ఫ్లైట్ చాలా వేగంగా వెళ్తోంది, అనంతరం గాల్లోకి లేస్తుంది. నిజానికి రేట్ ఆఫ్ క్లైంబ్ అని ఈ ఒక పద్ధతి ప్రకారం జరుగుతూ ఉన్నది. విమానం ఎయిర్పోర్ట్ నుంచి టేక్ ఆఫ్ అవగానే వేగంగా పైకి వెళ్ళాలి. అంటే నిమిషానికి 1500 నుంచి 3000 అడుగు ఎత్తుకు చేరుకోవాలి. కానీ బోయింగ్ ఫ్లైట్ విషయానికి వస్తే మాత్రం కేవలం 625 అడుగుల ఎత్తుకు మాత్రమే చేరుకుంది. సో ఇలా ఎందుకు అయింది? ఇంజన్స్ ఎందుకు ఫ్లైట్ను ఎగిరే శక్తి ఇవ్వలేదు అనేది తెలియాల్సి ఉంది. మరి టెక్నికల్ ఇష్యూ లోపమా లేకపోతే ఇంకేదన్నానా? ఇక్కడ మనకు కరెక్ట్గా ఒకటే విషయం అర్థమవుతుంది. ఇంజిన్ ఫెయిల్ అయిందా లేదా? అనుభవజ్ఞులైన పైలట్లు ఫ్లైట్ నడుపుతున్నారు. ఇంకా ఫ్లైట్ విషయానికి వస్తే ఎటువంటి ఇష్యూస్ లేకుండా 9 ఇయర్స్ నుంచి ఫ్లైట్ అనేది సేవలను కొనసాగిస్తోంది. మరి ప్రాబ్లం అనేది ఎక్కడ జరిగింది, టెక్నికల్ ఫాల్ట్ అంటూ అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. సో దర్యాప్తు బృందాలు కూడా దర్యాప్తు చేస్తాయి, దానికి సంబంధించి నివేదికను ఇస్తాయి. ఏదేమైనా ప్రకారం ఈ ప్రమాదం పైన పూర్తి నివేదిక కోసం ప్రాథమిక దర్యాప్తు పూర్తయ్యే వరకు వేచి చూడాల్సిన పరిస్థితే. అయితే ఎక్కడ ఏ తప్పు జరిగినా వందలాది మంది జీవితాలు ఇక్కడ బలైపోయేయటం అయితే జరిగింది. ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు అయితే అంతులేని శోకం మిగిలిందని చెప్పాలి. ఈ విషయాన్ని, ఈ సంఘటనను చూసిన వారికి, విన్నవారికి హృదయ విదారకంగానే అనిపిస్తుంది. అహ్మదాబాద్ విమాన ప్రమాదం చూసి దేశం కూడా షాక్ అయిందని చెప్పుకోవాలి. గతంలో కూడా ఇలాంటి ఘటనలు మన దేశంలో చాలానే జరిగాయి. భారత విమానయాన చరిత్రలో ఇంతకుముందు ఎన్నో విషాద ఘట్టాలు ఉన్నాయి. కొన్ని ఉగ్రవాద చర్యలతో జరిగితే, మరికొన్ని టెక్నికల్ లోపాలతో, మరికొన్ని మానవ తప్పిదాలతో జరిగాయి. ఏదేమైనా ప్రతి ఒక్క దుర్ఘటన వెనకాల వందల కుటుంబాల కన్నీళ్ళు అయితే ఉన్నాయని చెప్పాలి. ఒకసారి ఆ లిస్టు చూద్దాం. ఏ ఏ సంవత్సరంలో విమానయాన సంస్థకు సంబంధించి ఏ ఏ లోపాలతో ఏ విధంగా దుర్ఘటనలు జరిగాయనేది. జనవరి 1, 1978 నూతన సంవత్సరం మొదలైన ఉదయాన్నే ఎయిర్ ఇండియా విమానం బాంద్రా సమీపంలో సముద్ర తీరంలో కూలిపోయింది. అది కూలిపోవడం సముద్ర తీరంలో కూలిపోయింది. ఇందులో 213 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ విమానం ముంబైకి సమీపంలో కూలిపోవడంతో, సముద్రంలో కూలిపోవడంతో శవాలను బయటకు తీయడానికి కూడా చాలా కష్టమైంది. ఇది ఒక దుర్ఘటన. ఇంకా నెక్స్ట్ వచ్చి 1985లో ఎయిర్ ఇండియా ఫ్లైట్ 182 మంది ప్రయాణికులు. 1985లో ఎయిర్ ఇండియా ఫ్లైట్ 182 ఇది మాంట్రియాల్ నుంచి లండన్ మీదుగా ఢిల్లీకి వస్తుండగా అట్లాంటిక్ మహాసముద్రంలో ఉగ్రవాదులు అమర్చిన బాంబు వల్ల కూలిపోయింది. ప్రమాదం నిమిషాల్లోనే జరిగింది. సముద్రంలో కుప్పకూలిపోవడం, ఈ ప్రమాద దుర్ఘటనలో 329 మంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఇది భారతీయ విమానయాన చరిత్రలోనే కాదు, ప్రపంచ చరిత్రలోనూ ఒక పెద్ద ఉగ్రవాద దాడిగా నిలిచింది. ఇందులో మరణించిన వారిలో ఎక్కువ మంది భారతీయులే ఉన్నారు. ఈ ఘటన కలికిస్తాన్ ఉగ్రవాదుల వల్ల జరిగిందని ఇంటెలిజెన్స్ తేల్చి చెప్పడం జరిగింది. ఇంకా నెక్స్ట్ విషయానికి వస్తే అక్టోబర్ 19, 1988 అహ్మదాబాద్ సమీపంలో ఇండియన్ ఎయిర్లైన్స్
ఫ్లైట్ టేక్ ఆఫ్ సమయంలోనే కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో 133 మంది మరణించారు. టెక్నికల్ లోపం ప్రధాన కారణంగా తెలుస్తుంది. ఇక్కడ విషయానికి వస్తే మనం 3 సంవత్సరాల ఫ్లైట్ ఇష్యూస్ను మనం చూసుకున్నాం. అందులో ఈజీగా 100 మంది పైనే ఉన్నారు ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు. ఇక ఫిబ్రవరి 14, 1990 విషయానికి వస్తే బెంగళూరు ఎయిర్పోర్ట్ వద్ద ల్యాండింగ్ చేస్తుండగా ఎయిర్ ఇండియా విమానం కంట్రోల్ కోల్పోయి కుప్పకూలిపోవడం జరిగింది. ఈ ప్రమాదంలో 92 మంది ప్రయాణికులు మరణించారు. ల్యాండింగ్ సమయంలో పొగమంచు, పైలట్ అంచనాలకు లోపం వల్ల ఈ ఘటన జరిగిందని దర్యాప్తులో తేలింది. ఏదైనా మానవ తప్పిదాలు కానివ్వండి, ఉగ్రవాద దాడుల వల్ల కానివ్వండి, లేకపోతే టెక్నికల్ ఇష్యూస్ వల్ల కానివ్వండి, ప్రమాదం జరగవచ్చు. కానీ దానివల్ల కోల్పోయిన ప్రాణాలైతే 100ల్లోనే ఉన్నారు. ఇక నవంబర్ 12, 1996 హర్యానా రాష్ట్రం చార్కీ దాద్రి వద్ద సౌదీ ఎయిర్లైన్స్ మరియు కజకిస్తాన్ ఎయిర్లైన్స్ విమానాలు గాల్లోనే ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 349 మంది మృతి చెందారు. ఇది ప్రపంచంలోనే అతి పెద్ద ఘటనల్లో ఒకటిగా చరిత్రకెక్కింది. కేవలం కమ్యూనికేషన్ లోపం కారణంగా ఈ విషాదం చోటు చేసుకుందనమాట. ఇంకా నెక్స్ట్ జూలై 17, 2000 ఎయిర్ సహారా విమానం పాట్నా ఎయిర్పోర్ట్ వద్ద ల్యాండింగ్ సమయంలో ఇంజన్ ఫెయిల్యూర్ కారణంగా కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో 60 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. విమానం నగరానికి సమీపంలో నివాస ప్రాంతాల్లో కూలిపోవడంతో మరిన్ని ప్రాణ నష్టాలు సంభవించాయని అధికారులు తెలిపారు. ఇక్కడ మనం చూసుకుంటే కనుక ఫస్ట్లో మనం చెప్పుకున్నాం కదా, ఏదైనా ఒక ఫ్లైట్ క్రాష్ అయ్యే సమయంలో జనాభా లేని స్థానంలో లేకపోతే ఓపెన్గా ఉన్న ప్లేసుల్లో ఎక్కువగా క్రాష్ చేయడానికి, అంటే 100% ఇది ఇంకా మనం ఏం చేయలేము అనుకున్నప్పుడు అలాంటి ప్లేసెస్ చూసుకొని విమానం దించేలాగా చూస్తారు. కానీ ఇప్పుడు జరిగిన సంఘటన విషయానికి వస్తే అంత టైం కూడా ఇవ్వలేకపోయింది. ఇంకా నెక్స్ట్ విషయానికి వస్తే మే 22, 2010 దుబాయ్ నుంచి మంగళూరు వస్తున్న ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానం మంగళూరు ఎయిర్పోర్ట్లో ల్యాండింగ్ సమయంలో రన్వే దాటి లోయలో పడిపోయింది. ఈ దుర్ఘటనలో 158 మంది ప్రాణాలు కోల్పోయారు. కేవలం 8 మంది మాత్రమే ఈ ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డారు. విమానం పూర్తిగా కాలిపోవడంతో దాదాపు అందరూ అక్కడికక్కడే మరణించడం జరిగింది. దీనికి పైలట్ హ్యూమన్ ఎర్రర్ కూడా ప్రధాన కారణంగా తేలింది. అయితే ఈ 8 మంది ప్రాణాలతో బయటపడిన వారి యొక్క కళ్ళల్లో ఇంకా ఆ ప్రమాదానికి సంబంధించిన ఛాయలే కనపడుతూ ఉంటాయేమో. ఎందుకంటే ఆ ప్రమాదం అంత ఘోరంగా జరిగింది. ఒక విమానం లోయలోకి పడిపోవటం, పేలిపోవటం, మంటలు చెలరేగటం, ఇవన్నీ చాలా దగ్గరగా చూసిన వాళ్ళ యొక్క పరిస్థితి ఎట్లా ఉంటుందో కూడా మనం, ఎందుకంటే మనం ఇది వీడియోలో చూస్తేనే, ఇవాళ జరిగిన సంఘటనకు సంబంధించి వీడియోలో చూస్తేనే మనం అమ్మో ఇంత బాగా జరిగిందా, లేకపోతే ఇలా జరిగిందా, అర్రే ఇంత ప్రమాదం జరిగిందా అని మనం ఎప్పుడన్నా మాట్లాడుకునే సందర్భంలో కూడా మొన్న ఇలా జరిగింది, ఎంత అసలు చూడలేకపోయామని మాట్లాడుకుంటూ ఉంటాం. అలాంటిది 8 మంది ప్రాణాలతో బయటపడి కొన్ని వందల మంది ప్రాణాలను కోల్పోయి వాటిని దగ్గరగా చూసిన వాళ్ళ పరిస్థితి, వాళ్ళ మనోవేదన ఇంకెంత ఇదిగా ఉంటుందో. సరే, ఇక నెక్స్ట్ ఈ ఘోర ఘటనలు మన దేశ విమానయాన చరిత్రలో కంటతడి పెట్టించే అధ్యాయాలుగా నిలిచాయి. ప్రతి ప్రమాదం వెనుక ఉన్న కారణాలు టెక్నాలజీ, కమ్యూనికేషన్, మానవ తప్పిదాలు అన్నీ కలిసి మనకు గుర్తు చేస్తున్నాయి. చిన్న పొరపాటు వందల బతుకుల్ని బలి చేసుకుంటున్నాయి. ఇలాంటి ప్రమాదాలు మళ్ళీ పునరావృతం కాకుండా ఉండేందుకు ప్రతి విమానయాన సంస్థ, ప్రభుత్వం, టెక్నాలజీ రంగాలు మరింత శ్రద్ధ చూపించాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. ఎందుకంటే ఒక్కో ప్రయాణికుడి జీవితం ఎంతో విలువైంది. వారి కుటుంబాల బాధ ఊహకు అందనిది కూడా. హృదయ విదారకరమైన సంఘటన జరిగిపోయింది. చాలామంది ప్రాణాలు కోల్పోయారు. కానీ ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా, మళ్ళీ జరగకుండా ఖచ్చితంగా లోపాలను సవరించుకుంటూ ముందుకు వెళ్ళాల్సిన బాధ్యత అయితే ఉంది. పోయిన ప్రాణాలను మనం తిరిగి తీసుకురాలేము. ఇప్పుడు కార్ జర్నీ, లేకపోతే ట్రైన్ జర్నీ, లేకపోతే బస్ జర్నీ, ప్రమాదాలు అన్ని చోట్ల ఉంటాయి, కాదని అనట్లేదు. కానీ ఇలాంటి ఇన్సిడెంట్స్, ఎయిర్లైన్కి సంబంధించిన ఇన్సిడెంట్స్ కానివ్వండి, ఫ్లైట్లకు సంబంధించిన ఇన్సిడెంట్స్ కానివ్వండి, మానవ తప్పిదాల వల్ల, టెక్నికల్ ఇష్యూస్ వల్ల, ఉగ్రవాదుల వల్ల అనేది తీసి పక్కన పెడితే ప్రజల ప్రాణాలు అయితే గాల్లో కలిసిపోతున్నాయి నిమిషాల వ్యవధిలో. ఇవి మనం ఆలోచించుకోవాలి. ప్రతి ఒక్క ప్రాణం కూడా చాలా విలువైనది. అది గుర్తుపెట్టుకొని ప్రతి దాంట్లో టెక్నికల్గా ఇంకేమన్నా ఇష్యూస్ ఉన్నాయా, ఇంకేమన్నా పొరపాటుని ఎలా జరిగితే మనం ఇంకేం చేయాలి, ఇలాంటి సిచ్యువేషన్ వస్తే మనం ఎలా బ్రేవ్గా ఆలోచించాలి, ఇక్కడ పైలట్ల తప్ప లేకపోతే టెక్నికల్ ఇష్యూనా, ఇంకేదైనా ఇష్యూనా, అసలు ఏం జరిగింది అనేది తెలుసుకోవాలంటే దర్యాప్తు బృందాలు నివేదిక ఇస్తే తప్ప తెలియదు. అదొక విషయం అయితే
ఏదేమైనా జరిగిన సంఘటన మాత్రం యావత్ దేశాన్ని కూడా కదిలించి వేసింది. దీని గురించిన దర్యాప్తు చేస్తారు, నివేదిక ఇస్తారు. కోల్పోయిన వారి ప్రాణాల విషయానికి వస్తే దానికి వెలకట్టలేము. ఆ బాధ కూడా వర్ణాతీతం కుటుంబ సభ్యులకి. ఇది ఓన్లీ కుటుంబ సభ్యుల విషయాన్నే అని అనుకోకూడదు. యావత్ భారత్ కూడా దీని మీద కన్నీళ్లు పెట్టుకున్న వైనం కనిపిస్తోంది. ఇంకా ఈ విషయానికి వస్తే ఇప్పుడు వార్తల్లో మనకి బాగా వినిపిస్తుంది ఏంటి, రామ్మోహన్ నాయుడు గారిని, అదేవిధంగా మోదీ గారిని, అమిత్ షా గారిని వీళ్ళని టార్గెట్ చేస్తూ వీళ్ళని రాజీనామా చేయాలి అని చెప్పి మాట్లాడటం జరుగుతుంది. దీనికి బాధ్యత వహిస్తారా, బాధ్యత వహించి రామ్మోహన్ నాయుడు గారు రాజీనామా చేస్తారా లేదా అవన్నీ సెకండరీ. బట్ ఇటువంటి లోపాల కారణంగా మరిన్ని ప్రమాదాలు జరగకుండా జాగ్రత్త పడాల్సిన బాధ్యత అయితే ఇంకా ఉందని చెప్పుకోవాలి. ఎనీవేస్, ఇది ఇవాళ ఇష్యూ మీద జస్ట్ చిన్న క్లారిఫికేషన్. థ్యాంక్ యూ సో మచ్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.